నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆత్మసాక్షిగా పనిచేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు కూటమి స్ఫూర్తికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు జనసేన నాయకులు నాగబాబు హెచ్చరిక 40% ప్రజలు మద్దతు మనకే ఎవరు అధైర్యపడవద్దు వైసీపీ శ్రేణులకు జగన్ అభయం ప్రజల్లో జగన్ తిరిగితే ఇబ్బందే అంతర్గత సమావేశంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య ఇక డీటెయిల్స్ లోకి వస్తే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర బైక్ పై సచివాలయానికి వెళ్లారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్లో వెళ్లగా మందడం గ్రామం నుండి ట్రాఫిక్ జామ్ అయింది దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్ పై సచివాలయానికి వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదు అని జనసేన ప్యాక్ సభ్యులు నాగబాబు హెచ్చరించారు ఇప్పటికే ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు ఇంకా బతికే ఉంది ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలు ఇవి వాటిని ఎవరూ పట్టించుకోకండి అని అన్నారు కూటమికి సంబంధించి 3 పార్టీల అధినేతలు సమిష్టి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు ఇలాంటి పిచ్చి ప్రయత్నాల్ని ఎవరు రాసినా స్ప్రెడ్ చేసినా ఆ సోర్స్ పట్టుకుని వారిని కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం జాగ్రత్త అని నాగబాబు స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈ మధ్యన అంటే గత 2 రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు రాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు ఎవరు పట్టించుకోం కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది నాకు కూడా వచ్చింది ఫస్ట్ పాయింట్ కబడ్దార్ ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తారు వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి ఎక్కడో అక్కడ కట్ చేయండి దీన్ని కూటమి స్పిరిట్కి దెబ్బ ఎందుకంటే ఈ కూటమి 3 నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం బీ కేర్ఫుల్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్ సచివాలయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వారితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గడిచిన 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ల తీరు చాలా బాధించింది అని ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడు అనుకోలేదని అన్నారు 1995 నుంచి పలు దఫాలుగా సీఎంగా ఉన్న ఇలాంటి పరిస్థితి నేనెప్పుడు చూడలేదు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్లు ఆత్మసమీక్ష చేసుకోవాలి అని మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్లతో సమావేశం అవుతానన్నారు అందరికీ నమస్కారాలు నక్షల్ ఒకటి ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం
మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజే ఫస్ట్ వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను. రేపు ఎల్లుండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులు సీఎంకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి బొకే ఇవ్వబోగా సిబిఎన్ తిరస్కరించారు. అంతకుముందు సిబిఎన్ కలిసేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులకు అనుమతి ఇవ్వలేదు. పాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చే వరకు కొట్టాలి. అతనికి అపారమైన జన కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉన్నారు అంటూ జరిగిన చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కుల బలం ఉంది. పక్క గవర్నమెంట్ లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ లెక్కోటి కొట్టాలా, మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు. మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు అంతే. పావుని చచ్చిపోయి కొట్టరా, దానికి పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు.
మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్లోగన్ వాడాలి. సార్ చెప్పింది. మీరు మనసు ఎట్లా కనపడదు? రక్తదాన దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక బుద్దాల బ్లడ్ బ్యాంక్ నందు తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ రక్తదానం చేశారు. అనంతరం 104 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన తణుకు పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ఏసియన్ రాజాకు సన్మానం చేశారు. రాజా ఒకసారి తెలుపువా ఒకసారి రాజా అదే అదే సార్ రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అనే స్లోగన్ స్ఫూర్తితో ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా ఈరోజు రక్తదానం చేయడం నా బాధ్యతగా భావించి ఇక్కడ తణుకులో రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతోమంది ఈరోజు ప్రమాదాలకు గురై సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు అందరం కూడా రక్తదానం చేయడం వలన 10 మంది ప్రాణాలని కాపాడటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అందరం రక్తదానం చేస్తూ మన తోటి వారికి సాయంగా నిలబెడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరం కూడా రక్తదానం చేస్తూ 10 మంది ప్రాణాలను కాపాడటానికి సమాజంలో మన వంతు బాధ్యతగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాలనలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా రావడం చాలా ఆశ్చర్యమేస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. శకుని పాచికల మాదిరిగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయనిపిస్తుంది అన్నారు. క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఎంపీలతో పాటు జగన్ సమావేశమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది అని, ఇప్పుడు దానిని రద్దు చేస్తామని చెప్పడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పైగా అమెరికా, యూరప్ దేశాలు అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభాసాక్షిగా ప్రశంసలు కూడా కురిపించారన్నారు. కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒక భూతంలా చూపి టీడీపీ కూటమి పార్టీలు విష ప్రచారం చేస్తే దానిని ప్రజలు నమ్మారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే అంత సులభమైన విషయం కాదు అని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయన్నారు. భూమి అమ్మాలన్నా కొనాలన్నా మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టం వల్ల వస్తాయని, చరిత్రలో తొలిసారిగా భూపత్రాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయని, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్న విషయం మరవకూడదు అని ఈ సందర్భంగా జగన్ సూచించారు. ఈ ఎన్నికల్లో మనకు 40% ఓట్లు వచ్చాయని, గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఒక వీడియోను విడుదల చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కేంద్రం మరియు రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు అధైర్యపడవద్దు, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, క్షణికాంబివేశంలో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. దెందులూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. తప్పకుండా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గం గెలుపొందిన ప్రభాకర్కి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ మనం ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వెళ్ళాం. 5 సంవత్సరాల పాటు నాతో పాటు ప్రయాణం చేసినటువంటి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా
దాదాపుగా 81,000 ఓట్లు అందించినటువంటి దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల పాటు ప్రజాసేవ చేయమని మనకి అవకాశం ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాలు కూడా అనునిత్యము కూడా ప్రజలకు అండగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంటూ అందరి సలహా సూచనలతో దగ్గరగా దాదాపుగా మనం 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని నియోజకవర్గంలో మనం చేయటం జరిగింది. అదేవిధంగా దాదాపు అనేక ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. అనేక ప్రాజెక్టులు ఈరోజు పని జరుగుతూ ఉంది. దాదాపుగా మనం చూస్తే ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కొత్తగా 5 సబ్స్టేషన్లు మనం కట్టించాం. 210 బడులని యొక్క రూపురేఖలు మార్చేటువంటి అవకాశం మనకు కలిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్ సిహెచ్సి కానీ పిహెచ్సిని కానీ 8 హాస్పిటల్స్ యొక్క రూపురేఖలు మనం మార్చగలిగాం. 45 గ్రామాల్లో హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశాం. అనేక గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, రైతుల కోసం గోడౌన్లు కట్టించాం. దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో రోడ్ల యొక్క రూపురేఖలు మార్చాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం మాదేపల్లి నుంచి శ్రీపరి కాజ్వే నిర్మించాం. దాదాపుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేక ఒక గొప్ప కార్యక్రమాలు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బల్వే బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా పెదవేగిలో గోదావరి నుంచి తెచ్చేటువంటి నీరును ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ని మనం చేస్తూ ఉన్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి. రైతాంగం కోసం పెదవేగిలో లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, అదేవిధంగా రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి మన నియోజకవర్గంలో 130 kV సబ్స్టేషన్ని ఏపీ ట్రాన్స్కో ద్వారా తెచ్చి దాన్ని కూడా పనులు ప్రారంభించాం. నేను ఒకటే కోరుతూ ఉన్నా, ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయో అది నియోజకవర్గ దిశ మార్చేటువంటి ప్రాజెక్టులు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, దాన్ని ప్రజలకు అందించే విధంగా వారు కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సాధించిందని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వివిధ వర్గాలకు చెందిన 5 కీలక ఫైలుపై సంతకం చేశారని రాధాకృష్ణ అన్నారు. ముందుగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిల్ యాక్ట్, పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ గణన అంశాలపై సంతకాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజల కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి
రూపాయలకే 3 పూట్ల కూడా పేద ప్రజల కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా దానికి సంబంధించి నైపుణ్యతకి సంబంధించి స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు, యువతకు ఉన్నటువంటి నైపుణ్యత, అదేవిధంగా ఇక్కడికి కావలసినటువంటి ఉత్పత్తి రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఎటువంటి నైపుణ్యత కావాలనే దాని మీద ఈరోజు స్కిల్ సెన్సెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా రైతులు కానీ ప్రజల భూముల మీద కన్నేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూపత్రాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మరలా అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా భూములు కొట్టే విధంగా దూరాలోచన చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు ప్రజలందరి భయాల్ని తొలగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా బిల్లుని రద్దు చేసే విధంగా ఈరోజు బిల్లుని ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారికంగా బాధ్యతలు చేపట్టి ఈ 5 ఫైల్స్ మీద కూడా మొదటి సంతకాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చింతమనేని ప్రభాకర్ ఈ పేరు చెబితేనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలియని వారు ఉండరు. ఆయన ఏది చేసినా ఒక ప్రభంజనమే. తమ అభిమానుల సౌలభ్యం కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూతంగా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేశారు. మై ఫోటో విత్ చింతమనేని విధానం ద్వారా జస్ట్ ఒక క్లిక్తో అభిమానుల ఫోటోలోని వాట్సాప్లోకే వారు చింతమనేనితో దిగిన ఫొటోస్ వచ్చేలా యాప్ అందుబాటులో ఉంచారు. సార్ ఓకే సార్. సార్ ఓకే సార్.
చిలకలూరి పట్టణంలో బర్రెకు వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం శుక్రవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే 60 పైచిలుకు స్థానాలు తక్కువ ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలన్నారు. గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్లు చేసే వీలుంటే కేంద్రం 400 చిలుకు స్థానంలో విజయం సాధించేది కదా అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగటం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా దొంగలు పెడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మరి కేంద్రంలో గతంలో 350 పైచిలుకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలుకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలుకు స్థానాలు దాటి 400 పైచిలుకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్న మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి అధికార అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరికి రావడం జరిగింది. తల్లి, నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆత్మసాక్షిగా పనిచేయాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. కూటమి స్ఫూర్తికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు, జనసేన నాయకులు నాగబాబు హెచ్చరిక. 40% ప్రజలు మద్దతు మనకే, ఎవరూ అధైర్యపడవద్దు, వైసీపీ శ్రేణులకు జగన్ అభయం. ప్రజల్లో జగన్ తిరిగితే ఇబ్బందే, అంతర్గత సమావేశంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.